Good morning, guys. Market a huge gap up open అవుతుంది 24,938.20. సో క్లోజింగ్ ఏమో 24,600 మోర్ దెన్ 350 పాయింట్స్ అట్లా ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ నుంచి పైన 300 పాయింట్స్ 320 పాయింట్స్ అలా ఓపెన్ అవుతుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరగా మార్క్ చేసుకోవాలి మనం. సో అందుకే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఏమి మార్క్ చేయలేదు అండ్ మీకు గ్రూప్ లో కూడా పెట్టలేదు. ఎందుకంటే మార్కెట్ అంతా హ్యూజ్ ఓపెన్ అవుతున్నప్పుడు మళ్ళీ ప్రీవియస్ సెషన్ హై లోలు డిమాండ్స్ ఇవన్నీ మార్క్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో దగ్గరగా ఉన్న రిట్రేస్మెంట్ ఏరియా చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ సపోజ్ ఈ లెవెల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి క్రాష్ ఏమైంది, ఈ లెవెల్ దగ్గర నుంచి సప్లై జోన్ వచ్చింది అండ్ ఇక్కడ గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి ఆన్ ద డేట్ ఆఫ్ 24th July అండ్ 25th July. 31st July ఏమో సప్లై జోన్ ఉంది సేమ్ ఆ జోన్ దగ్గర. సో ఆ సప్లై జోన్ అనేది మార్క్ చేసుకుందాం 31st July. or else we'll try to do it in a bigger time frame. ఓకే, సో 31st July మార్కెట్ పైకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా. సో దిస్ విల్ బి ద సప్లై జోన్. మార్కెట్ సప్లై జోన్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీకు ఐడియా ఉంటే మనం జూలై బ్యాచ్ లో ఎప్పుడు మాట్లాడుకున్నామో ప్రతిదీ కూడా ఫర్ కమింగ్ డేస్ అన్నాం కదా. కమింగ్ డేస్ అనేది ఇదే అనమాట. సో లెవెల్స్ అనేవి ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి. స్క్రీన్ షాట్స్ పెట్టిన ఇవి ఏదైతే లెవెల్స్ మార్క్ చేసుకున్నామో స్క్రీన్ షాట్స్ తీసుకొని ఫర్ కమింగ్ డేస్ అనేవి అవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనకి అలానో తెలుసు ఇక్కడ గ్యాప్ బోర్డర్ ఉంది. ఇక్కడ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా. సో ఈ రెండు లెవెల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో మార్కెట్ ఎక్కడ ఉంది ఇప్పుడు, రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది మార్కెట్. సో రెసిస్టెన్స్ ఈ లెవెల్ జోన్ బ్రేక్అవుట్ అయితే స్టిల్ ఇంకా గ్యాప్ బోర్డర్స్ కూడా రెసిస్టెన్స్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఎటువంటి ఇంపార్టెంట్ లేవు. ఇది స్వింగ్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది కదా. స్వింగ్ రెసిస్టెన్స్ అని కూడా అనుకోవచ్చు. అండ్ 20 MA అనేది టర్న్ అయింది, షార్ప్ టర్న్ అయింది. సో మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో 20 MA కూడా అలానే మూవ్ అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే వీ క్యాన్ టేక్ ఏ షార్ట్ ఎంట్రీ. బట్ క్యాండిల్ బాగా పెద్దదైతే అప్పుడు కొంచెం ఆలోచించాలి. క్యాండిల్ చిన్న క్యాండిల్ అయితే పర్వాలేదు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం బిగ్గర్ టైం ఫ్రేమ్స్ లో చూద్దాము. అది ఎక్కడ ఓపెన్ అవుతుంది, 55,940 దగ్గర ఓపెన్ అవుతుంది. రీసెంట్ క్రాష్ ఏంటి, ఈ లెవెల్ ఉంది, సప్లై జోన్ ఉంది, అది ఇంపార్టెంట్ క్రాష్ లెవెల్. ఆ తర్వాత సేమ్ 31st July లెవెల్ అనేది కొంచెం పైన ఉంది. సో జోన్ కింద మార్క్ చేసుకుందాం అది కూడా. ఈ లెవెల్ సప్లై జోన్ అని గుర్తుపెట్టుకోండి. 31st July కదా. పెట్టబెల్ సో రెండు కూడా రెసిస్టెన్స్ దగ్గరలో ఉన్నాయి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 56,300 ఉంది. సో మార్కెట్ అయితే బుల్లిష్ వ్యూ అయితే చూపిస్తుంది. సో చూడాలి ఫస్ట్ క్యాన్ ప్రైస్ యాక్షన్ ఎలా ఫామ్ అవుతుందో చూడాలి. ఆ తర్వాత ఈ జోన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా. మార్కెట్ ఒక్కొక్కసారి పుల్ బ్యాక్ యూటర్న్ అనేది ఈ జోన్స్ దగ్గర నుంచే రివర్సల్ జరగవచ్చు ఒకసారి. ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ దిస్ లెవెల్, ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. సో యూటర్న్ అయినా జరిగేలా ఉంటే ఈ లెవెల్ దగ్గర నుంచి యూటర్న్ జరుగుతాయి. బిఫోర్ దట్ మనకి చెప్పాను కదా, ఈ లెవెల్ ఏమైనా రిజెక్షన్ జరిగితే ఆర్ ఫస్ట్ క్యాన్ బేరిష్ క్యాన్లు అయితే అప్పుడు రిస్క్ రివార్డ్ బాగుంటుంది ఇన్ కేస్ ఫస్ట్ క్యాన్లు కనుక స్మాల్ క్యాన్లు అయితే. ఎందుకంటే అందరూ కూడా ఎవరైతే షార్ట్ ఎంట్రీస్ ప్లాన్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ట్రిగర్ అయ్యి ఉంటాయి కదా. సో స్టాప్ లాస్ ట్రిగరింగ్ అనేది జరుగుతుంది.
సో స్టాప్ లాస్ హంటింగ్ కూడా అయ్యే ఉంటది. సో ఫస్ట్ క్యాండిల్ నిఫ్టీ ఇక్కడ 24,900 దగ్గర నుంచి సప్లై జోన్ ఉంది కదా, క్రాష్ అయితే చూపిస్తుంది. సో సీమ్స్ లైక్ ఇట్ ఈస్ ఏ డోజీ పిన్ బార్ క్యాండిల్. ఇంకా రిజెక్షన్ అయితే ఏం చూపించలేదు. నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ ఏమైనా బేరిష్ క్యాండిల్ చూపిస్తే ఈ జోన్ దగ్గర, ఆర్ ఎల్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ జోన్ దగ్గర చూద్దాం. 56,000 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ. 503 దగ్గర రన్ అవుతుంది. సో రెండు కొంచెం రిజెక్షన్ చూపిస్తున్నాయి ఈ లెవెల్, అండ్ నిఫ్టీ కూడా అక్కడ నుంచి రివర్స్ అవుతుంది. సో 56,000 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టినాం కదా, అది ఒక 3 లాట్స్ ప్లాన్ చేశాను. 499 దగ్గర తీసుకుంటున్నాను. స్టాప్ లాస్ 545 పెట్టుకుంటున్నాను. ఓకే, ఆర్ఎల్స్ జస్ట్ అబౌవ్ ద డే హై కదా, రిస్క్ ఒకసారి ప్లాన్ చేద్దాం. 3,500 తీసుకుందాము. 3,500 డివైడెడ్ బై ఓకే 499. ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. స్టాప్ లాస్ చూడండి, 532 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. అంబుష్ ఎంట్రీ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి
రైట్ లొకేషన్ దగ్గర ఉందనుకోండి, మార్కెట్ ఇంపార్టెంట్ లొకేషన్ దగ్గర ఉందంటే అప్పుడు మనం ఈజీగా సెల్ చేయొచ్చు అండ్ రిస్క్ రివార్డ్ అనేది బాగుంటుంది. సో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అవుతుంది, నిఫ్టీ అయితే కొంచెం బేరిష్నెస్ చూపిస్తుంది. సో మనం తీసుకుంది బ్యాంక్ నిఫ్టీలో, అందుకే నెగిటివ్ రన్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ 1900 అలా రన్ అవుతుంది. 2000 నెగిటివ్, 2500. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి, 530కి వస్తే క్లోజ్ చేస్తాను. స్టాప్ లాస్ కెప్ట్ ఎట్ 5, 532 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 3500 రిస్క్ అయితే చేసుకుంటున్నాం. నిఫ్టీ కూడా 24,950 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. నిఫ్టీ 24,950 కాల్ ఆప్షన్. సో నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ రిజెక్షన్ దగ్గర ఉంది కదా, సో ఈ లెవెల్ దగ్గర చూద్దాం. ఈసారి అయితే ప్రాపర్ బేరిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ అయితే మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం కదా. సో దానివల్ల మనకి ప్రాపర్ గా బేరిష్ క్యాండిల్ రాకపోయినా సరే ఎంట్రీ తీసుకున్నాం. ఇప్పుడు ప్రాపర్ బేరిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేద్దాము. ఇన్ కేస్ ఈ ట్రేడ్ ఫెయిల్ అయినా మనకి ప్రాపర్ బేరిష్ క్యాండిల్ వస్తే కొంచెం ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి, 12 పాయింట్స్, 532 వస్తే క్లోజ్ చేస్తాం. సో సెకండ్ క్యాండిల్ హై ఇప్పటి వరకు 525 అయింది, అది బ్రేక్అవుట్ అవుతుంది. సో క్లోజ్ చేస్తాను. 3500 వస్తే 532 అయితే హిట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అయితే చూపిస్తుంది. ఈ లెవెల్ కూడా ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ చూపిస్తుంది నిఫ్టీ. సో స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. 529, 530కి అయితే వచ్చింది. 3500 అయితే హిట్ అయిపోయింది, 532 హిట్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఈసారి బేరిష్ క్యాండిల్ కోసం చూద్దాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ లాంగ్ ఎంట్రీ, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఇంత పెద్ద గ్యాప్ అప్ అయిపోయింది కదా. సో తర్వాత రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ట్రాప్స్ కోసం వెళ్ళొచ్చు మార్కెట్ ఇలాగా. సో నెక్స్ట్ క్యాండిల్ ఇంకా మనకి లెవెల్ దగ్గర రిజెక్షన్ ఉంది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ కూడా గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఫేక్ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. సో విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఈసారి 56,100 కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 56,100 కాల్ ఆప్షన్ ఇంకా తీసుకోవట్లేదు, వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. రెడ్ క్యాండిల్, ప్రాపర్ గా రెడ్ క్యాండిల్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో ఇందాక మనం తీసుకున్నది ఏటీఎం ఫాస్ట్ మూమెంట్, ఓపెనింగ్ టైం ఫాస్ట్ మూమెంటం వస్తుందని ఏటీఎం తీసుకున్నాము. సో ఈసారి ఇప్పుడు ఓటీఎం ప్లాన్ చేద్దాం. 56,100 కాల్ ఆప్షన్. గ్రూప్ లెవెల్ అయితే స్టాప్ లాస్ 550 ఇచ్చాము, అది ఇంకా హిట్ అవ్వలేదు. గ్రూప్ ఫాలో అవుతున్న వాళ్ళు 550 కోసం వెయిట్ చేయొచ్చు, కొంచెం గ్యాప్ ఇచ్చామన్నమాట. సో ఇంకా బేరిష్ క్యాండిల్ అయితే ఏమీ లేదు, బ్యాక్ టు బ్యాక్ బుల్లిష్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. నిఫ్టీ నెక్స్ట్ రెసిస్టెన్స్ గ్యాప్ బోర్డర్ ఉంది, అండ్ ఈ రెండు కూడా గ్యాప్ బోర్డర్సే. సో అందుకు బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయినా సరే ఈ షుడ్ నాట్ ట్రై టు గో లాంగ్. అండ్ మనకి 20 EMA కూడా దూరంగా ఉంది. సో అలాంటప్పుడు కొంచెం రిస్కీ అవ్వచ్చు. ఓకే, సో ట్రై టు వెయిట్ ఫర్ ఎనీ బేరిష్ క్యాండిల్. బేరిష్ క్యాండిల్ వస్తే ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. సో ఎవరి దగ్గర స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, పిన్ బార్ ఫామ్ అవుతుంది. సో ఐఎమ్ సెల్లింగ్ 56,100 కాల్ ఆప్షన్. సేమ్ 105 క్వాంటిటీసే సెల్ చేసాం. 488 దగ్గర సెల్ చేశాను. ఇప్పటి వరకు హై ఎంత వెళ్ళిందో చూద్దాము. హై 512 వరకు వెళ్ళింది. సో 512 నుంచి గ్యాప్ ఇచ్చి 520 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, సో ఇంకా దీని తర్వాత క్లోజ్ చేద్దాము. నా వ్యూ అనేది ఈరోజు బేరిష్ ఉంది, ఇంకా బుల్లిష్ అయితే వెళ్ళను మార్కెట్ అంటిల్ అన్లే సెకండ్ హాఫ్ మార్కెట్ 20 EMA వచ్చి సపోర్ట్ తీసుకొని వెళ్ళే వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం బుల్లిష్ మార్కెట్. సో నేనైతే బేరిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ డన్ ఫర్ ది డే. దీని తర్వాత అయితే క్లోజ్ చేద్దాం. ప్రెసెంట్ అయితే ఇది 400-500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో లూజ్ అయితే ఇది కూడా ఒక 3,500 వస్తుంది. 7,000 లాస్ తో ఈ డేని క్లోజ్ చేద్దాము.
1200 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి బేరిష్ క్యాండిలే వస్తుంది. సో ఇంకా క్లోజ్ అయితే అట్లీస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టు ద డేలో ఆర్ ఎల్స్ ఈ పివోట్ వరకు అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిట్రేస్మెంట్ కాబట్టి. లేదు మార్కెట్ 20 MA కోసం వెయిట్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ సైడ్ వేస్ గా ఉండి 20 MA టచ్ అయిన తర్వాత పైకి వెళ్ళొచ్చు. ఓకే, సో ప్రెసెంట్ 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, మార్కెట్ బేరిష్ సైడే మూవ్ అవుతుంది. సో ఇలాంటి క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఫర్దర్ గా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్, ఇది కూడా అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం మనం. కాకపోతే ఇక్కడ పిన్ బార్ వచ్చింది, ఇక్కడ పిన్ బార్ రాలేదు, పిన్ బార్ రాకుండానే తీసుకున్నాం. జస్ట్ ఇక్కడైతే పిన్ బార్ వచ్చిన తర్వాత చూసాము, ఆ తర్వాత ఎంట్రీ అనేది తీసుకున్నాము. ఓకే, సో 1500 ప్రాఫిట్ అలా రన్ అవుతుంది. రిస్క్ ఇందులో కూడా అంతే, 3500 1:1. సో 7000 ప్రాఫిట్ వరకు మినిమం వెయిట్ చేయాలి, అప్పుడే 1:2 వస్తుంది. సో మనం తీసుకున్న ఎంట్రీ అయితే అంబుష్ ఎంట్రీ, ఇప్పుడు కన్వెన్షనల్ ఎంట్రీ అంటారు దీన్ని. సో అంటే క్యాండిల్ క్లోజ్ తర్వాత కన్ఫర్మేషన్. సో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ అబౌవ్ ద డే హై పెట్టుకోవచ్చు. సో జనరల్ గా అయితే ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ, స్టాప్ లాస్ అక్కడ 100 పాయింట్స్ 120 అలా వస్తుంది, 110. టేక్ ప్రాఫిట్ 220 వరకు వెయిట్ చేయొచ్చు. సో 220 ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ లో వరకు వస్తుంది. సో టార్గెట్ మనం ఇక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1:2. విన్ అయితే మనం ఎంత విన్ అవ్వాలి, లూజ్ అయితే మాత్రం చిన్నదే లూజ్ అవుతాం, 1 అవర్ లూజ్ అవుతాము. సో ప్రెసెంట్ అయితే ఈ ₹1000 అలా రన్ అవుతుంది. 2000 వరకు హై అయితే వెళ్ళింది ప్రాఫిట్. సో 2000 బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే వెళ్ళి స్టాప్ లాస్ కి బ్యాక్ వస్తుందా చూడాలి. 3500 రిస్క్ అయితే ఉంది. రిస్క్ అనేది 520 పెట్టుకున్నాం స్టాప్ లాస్, అంటే 512 వరకు వెళ్ళింది, 520 పెట్టుకున్నాం కొంచెం గ్యాప్ ఇచ్చి. ఒక లాట్ ఎగ్జిట్ అయ్యాను. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఈ సప్లై జోన్ సపోర్ట్ తీసుకుంటుంది. సో కొంచెం అబౌవ్ ద డే హై వస్తే అప్పుడు ఎగ్జిట్ అవుతాను అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. సో రిస్క్ తగ్గించుకోవడానికి ఒక లాట్ అనేది ఎగ్జిట్ అయ్యాను. ప్రెసెంట్ ఇది ₹1000 8 అలా రన్ అవుతుంది, తర్వాత యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు 500 ఉంది, 520 కొంచెం ప్రీమియం అయినా మూవ్ అవ్వచ్చేమని చెప్పి కాసేపు లాట్ అయితే ఎగ్జిట్ అయ్యాను. సో ఇన్ కేస్ నెక్స్ట్ క్యాండిల్ ఏమైనా బేరిష్ క్యాండిల్ వస్తే ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు యాడ్ చేస్తాను. ప్రెసెంట్ 485 దగ్గర అయింది కాబట్టి యావరేజ్ ఒక 50 పాయింట్స్ పెట్టుకున్నాను, 535కి మార్చుకుంటున్నాను స్టాప్ లాస్. 535 ఇస్ ద స్టాప్ లాస్. నిఫ్టీ ఇంకా బేరిష్ క్యాండిల్ ఏం చూపించలేదు, నిఫ్టీ కూడా బేరిష్ క్యాండిల్ ఏం చూపిస్తే అప్పుడు కిందకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. చూద్దాం ఏమవుతుందో. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే మన స్టాప్ లాస్ అబౌవ్ ద డే హై పెట్టుకోవచ్చు ఈ లెవెల్ దగ్గర. కాకపోతే ప్రీమియం ఇప్పుడే 515 520 ప్రీమియం కొంచెం ఆప్షన్ సెల్లర్స్ కి డిసడ్వాంటేజ్ గా మూవ్ అవుతుంది. సో స్టాప్ లాస్ మళ్ళీ కొంచెం తగ్గించుకుంటున్నాను, సారీ స్టాప్ లాస్ పెంచుకుంటున్నాను, 540 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, సో గ్రూప్ లో కూడా 540 కదా, 520 నుంచి 540. సో అందుకే ఒక లాట్ అనేది ఎగ్జిట్ అయ్యాం. అంటే మాక్సిమం అయితే 3500 వచ్చే వరకు కూడా క్లోజ్ చేయొచ్చు, పర్వాలేదు. 3500 వరకు ఇది హోల్డ్ చేయొచ్చు ఒక ట్రేడ్ లో, రిస్క్ అనేది. సో అందుకు ఇన్ కేస్ ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ అయితే, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే కానీ చూపిస్తే మనకి ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే ఇది గ్యాప్ బార్డర్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది నిఫ్టీ అనేది. 520కి అయితే వచ్చింది, 535కి ఇంకొక ₹1000 ఉంది, 35 వస్తే క్లోజ్ చేస్తాను ఇది కూడా.
సో డే హై అయితే టచ్ అయింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. నిఫ్టీ కూడా గ్యాప్ బార్డర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది ఎగ్జాక్ట్ గా. సో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఏమైనా వస్తే అప్పుడు కొంచెం హోప్ ఉండొచ్చు, బట్ మన స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు. 540 పెట్టినాం కదా, 540 అనేది హిట్ అవ్వకూడదు. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. 7500 వస్తే క్లోజ్ చేస్తాను నేను. అది 540 వస్తే అప్పుడు 7000 వస్తుంది కదా, 7000 వస్తుంది కదా. 520 యా. నిఫ్టీ అయితే గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఇది కూడా పారాబోలిక్ బ్రేక్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే పర్వాలేదు, ఇక్కడ కొంచెం కన్సోలేషన్ అయితే జరిగింది కానీ స్ట్రాంగ్ క్యాండిల్ కాదు, ఇంకా బ్రేక్అవుట్ కూడా అవ్వలేదు. ఈవెన్ డే హై దగ్గర కొంచెం ఆగుతుంది. మేబీ నిఫ్టీ ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది కదా, సో గ్యాప్ బార్డర్ నుంచి రిజెక్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్ట్ అవ్వచ్చు. సో స్టాప్ లాస్ అయితే మనకి ఇంకా మార్కెట్ చేతిలో ఉంది, మనం ఏం చేయలేం. 540 హిట్ అవ్వకపోతే పర్వాలేదు, 540 హిట్ అయితే విల్ ట్రై టు క్లోజ్ ద ట్రేడ్. యా 525 అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక లాట్ అనేది యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ జోన్ దగ్గర ఉంది కదా డే హై రెసిస్టెన్స్, అండ్ నిఫ్టీ కూడా గ్యాప్ బార్డర్ రిజెక్షన్ దగ్గర ఉంది. సో ఇప్పుడు 520 దగ్గర రన్ అవుతుంది. టోటల్ 105 క్వాంటిటీ. స్టాప్ లాస్ అయితే సేమే 540 పెట్టుకుంటున్నాను. 540 హిట్ అయితే విల్ ట్రై టు క్లోజ్ ద డే. ఓకే, నిఫ్టీ అయితే ఈ లెవెల్ నుంచే రిజెక్షన్ క్యాండిల్ చూపిస్తుంది, వేరే బ్యాంక్ నిఫ్టీ ఇంకా లేదు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. నిఫ్టీ అయితే బేరిష్నెస్ చూపిస్తుంది. ఓకే, నిఫ్టీ 25,000 పుట్ ఆప్షన్ బై చేస్తాను. ఆప్షన్ బయింగ్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే రెండు కూడా బేరిస్ సైడే కదా తీసుకున్నాము, సో హై ప్రాబిలిటీ అనిపిస్తుంది. ఆప్షన్ బయింగ్ 118 దగ్గర తీసుకున్నాను నిఫ్టీ. సో ఇదైతే 540 దగ్గర ట్రిగర్ అయిపోతుంది. ఇది 118 దగ్గర తీసుకున్నాను. స్టాప్ లాస్ విల్ ట్రై టు కీప్ ఎట్ ఇది 540 వస్తే మనకి 7,820 8,000 ఎంత లాస్ వస్తుంది. ఒక 2,000 ప్లాన్ చేస్తాను అంతే, 2,000 డివైడెడ్ బై 105. సో రెండు లూజ్ అయితే సో 20 పాయింట్స్ పెట్టుకుంటున్నాను, 118 కదా. ఓకే, రౌండ్ ఫేర్ ఒక 100 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 100 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఆప్షన్ బయింగ్ తీసుకున్నా కొంచెం రిస్కీయే,
సో ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్ అయితే ఎస్కేప్ అవ్వచ్చు, పర్వాలేదు ఒకవేళ ఇగ్నోర్ చేయాలనుకుంటే. అయితే రెండు ఒక సైడ్ కదా ఉన్నాము, సో మనం రెండు కూడా షార్ట్ సైడే ఉన్నాము, సో అందుకు హై ప్రాబిలిటీ అనిపిస్తుంది. ఈ లెవెల్ గ్యాప్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెల్లర్స్ ఇనిషియేటివ్ సెల్లింగ్ రావాలంటే మనకి ఇలాంటి లెవెల్స్ దగ్గర నుంచే వస్తాయి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డిహై రిజెక్షన్ దగ్గర ఉంది, నిఫ్టీ కూడా రిజెక్షన్ దగ్గర ఉంది. సో లూజ్ అయితే ఇక మాత్రం 1% క్యాపిటల్ నుంచి 1% అయితే లూజ్ అవుతాము. సో విన్ అయితే కూడా అంతే విన్ అవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ లూజ్ అయితే వచ్చాం కదా, విన్ అయితే ఇంకా దానికి డబుల్ విన్ అవ్వాలి. సో చూద్దాం, ట్రేడ్ కనుక మన సైడ్ మూవ్ అయితే పర్వాలేదు. ఇదంతా కూడా ఎవరైతే లాంగ్ వెళ్ళారో అందరూ ట్రాప్ అవుతారు, మనకి ఎక్కువ ప్రాఫిట్స్ కూడా వస్తాయి ఈ ట్రేడ్స్ లో. సో చూద్దాం, ప్రెసెంట్ అయితే 4080 రన్ అవుతుంది, ఇంకా 6000 రిస్క్ ఉంది. 10,000 వస్తే క్లోజ్ చేసేద్దాం.
ఓకే, పాజ్ అయితే తీసుకుంటుంది మార్కెట్. రివర్సల్ అయితే చూపించాలంటే ట్రాప్ అంటే ఎక్కడి నుంచి అయిపోవాలి, ఆర్ఎల్స్ ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర నుంచే కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ రావాలి, కానీ ఇక్కడ పాజ్ అనేది తీసుకుంటుంది మేబీ. సో స్టాప్ లాస్ హంటింగ్ ఫర్ షార్ట్ సెల్లర్స్. సో మార్కెట్ అయితే పైకే మూవ్ అవచ్చు అనుకుంటున్నాను. 6500 దగ్గర రన్ అవుతుంది. 540 హిట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేద్దాము. ఇదైతే ఇది హిట్ అయిన తర్వాత ఇంక ఇది కూడా క్లోజ్ చేద్దాం. ఆర్ఎల్స్ నిఫ్టీ ఇంకా డే హై బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అవుదాం. ఆర్ఎల్స్ పెట్టిన స్టాప్ లాస్ 100 పెట్టుకున్నాం కదా, 100 హిట్ అయితే ఇది కూడా క్లోజ్ చేద్దాం. 7000 ప్రాఫిట్కి అయితే, సారీ 7008 అయితే రన్ అవుతుంది.
ఈ స్వింగ్ బ్రేక్ డౌన్ అవుతుందేమో చూద్దాం. ఈ స్వింగ్ ఇందాక సపోర్ట్ ఇచ్చింది కదా, స్వింగ్ బ్రేక్ డౌన్ అయితే పర్వాలేదు. నిఫ్టీ కూడా ఈ క్యాండిల్ స్వింగ్ బ్రేక్ డౌన్ అయితే ఛాన్సెస్ ఉండొచ్చు. ప్రెసెంట్ 7,000 లాస్ నుంచి 3,000 లాస్ అలా రన్ అవుతుంది. సో ఆప్షన్ బయింగ్ ది స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాను. 122 దగ్గర రన్ అవుతుంది కదా, 110 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో 110 ఇస్ ద స్టాప్ లాస్ ఆప్షన్ సెల్లింగ్ కి, ఐ మీన్ సారీ ఆప్షన్ బయింగ్ కి నిఫ్టీలో. ఆప్షన్ సెల్లింగ్ ది 496 యావరేజ్ అయింది ప్రెసెంట్. ఇందాకైతే 2,000 వరకు ప్రాఫిట్ వెళ్ళింది కదా, సో బ్రేక్అవుట్ అవుతుందేమో చూద్దాం. 2,500 కానీ 3,000 కానీ వస్తుందేమో చూద్దాం. ఓకే, లాస్ అయితే కవర్ అయింది. ఫస్ట్ రేట్ 3,500 లాస్ చేసాం కదా, 3,500 అనేది ప్రాఫిట్ వచ్చింది. బట్ స్టిల్ రిస్క్ రివార్డ్ మినిమం 1:2 ఫాలో అవ్వాలి కాబట్టి 1:2 వరకు వెయిట్ చేస్తాను. ఆర్ఎల్స్ చెప్పాను కదా, అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ ఈ లెవెల్ కానీ ఆర్ఎల్స్ 20 ఎంఏ కానీ డేలో కానీ వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు. నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇక్కడ అయింది కదా, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ వస్తే సపోర్ట్ తీసుకోవచ్చు. సో టార్గెట్ ఈ లెవెల్ దగ్గర కొంచెం చూద్దాం, ప్లాన్ చేద్దాము. ప్రెసెంట్ అయితే మనకి 4,000 ప్రాఫిట్ రన్ అవుతున్నట్టు, 4,000 4,500 అలా. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ టార్గెట్ గ్రూప్ లో ఇచ్చాం 460. సో 460 దగ్గరకు వస్తే ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవుతుంది. సో ఈ లెవెల్ లో నేను 105 క్వాంటిటీస్ ఇస్తున్నాను కదా, ఒక 35 క్వాంటిటీస్ అనేది ఎగ్జిట్ అవుతాను. 35 క్వాంటిటీస్ 495 దగ్గర క్లోజ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ రిమైనింగ్ ఏమో ఒక 5 పాయింట్స్ గ్యాప్ ఇచ్చి స్టాప్ లాస్ అయితే ఇంకా అప్డేట్ చేసుకోలేదు, తర్వాత అప్డేట్ చేసుకుంటాను ఇది హిట్ అయిన తర్వాత. ఆప్షన్ బయింగ్ ఏమో 108 పెట్టుకున్నాను, అంటే ఒక 10 పాయింట్స్ లూజ్ అయితే నిఫ్టీలో ఒక 1,500 లూజ్ అవుతాను. సో చూద్దాం ఏమైతుంది. ప్రెసెంట్ మనకి 4,700 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది ఇందులో. ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది 460. సో ఫస్ట్ 4,000 ప్రాఫిట్ అయితే వచ్చింది కదా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ లో. స్కాల్పర్స్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. ఇక సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి అయితే మూవ్ అవుతుంది. బుల్లిష్ పిన్ బార్ ఫామ్ అయింది కదా, 490 దగ్గర ఒక లాట్ ఎగ్జిట్ అవుతాను. 105 క్వాంటిటీస్ 490 దగ్గర, 480 దగ్గర రన్ అవుతుంది కదా, 460 వరకు వెళ్ళింది, 455 వరకు వెళ్ళింది, 455 దగ్గరకు వచ్చింది. సో స్టాప్ లాస్ ని ఒక 5 పాయింట్స్ తగ్గించుకొని ఒక లాటే, ఓకే ఒక లాట్ అయితే 490 దగ్గర క్లోజ్ చేస్తాను. ఆప్షన్ బయింగ్ అలాను స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నాం, 1,500 రిస్క్ అయితే పెట్టుకున్నాను నిఫ్టీ. కానీ బేరిష్ క్యాండిల్ వస్తేనే మనకి ఛాన్సెస్ ఉంటాయి, బుల్లిష్ క్యాండిల్స్ వస్తే ఇట్లానే మనకి మళ్ళీ నెగిటివ్ ఎంటీఎం అని చూపిస్తుంది. సో చూద్దాము నెక్స్ట్ క్యాండిల్స్ ఏమవుతాయో. ఒక లాట్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. 105 క్వాంటిటీస్ నుంచి 490 అనేది హిట్ అయిపోయింది. ప్రెసెంట్ ఇది 475 రన్ అవుతుంది. సో టార్గెట్ ఇదైతే 400 వరకు రావాలి, మినిమం 400 వస్తేనే క్లోజ్ చేస్తాను. ఆర్ఎల్స్ స్టాప్ లాస్ ఒక 100 పాయింట్స్ ప్రాఫిట్ ఉంది కాబట్టి స్టాప్ లాస్ ఒక 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ 550 పెట్టుకుంటున్నాను. ఓకే, ఇదైతే నిఫ్టీ సేమ్ స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ అయితే పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటి వరకు లో 455 వరకు వెళ్ళింది, దాని తర్వాత న్యూ లో అనేది ఫామ్ అయింది. సో 453 అనుకుంటా. యా 452.40 వరకు వెళ్ళింది. సో నెక్స్ట్ ఫస్ట్ క్యాండిల్ లో అయితే 440 వరకు ఉంది. 440కి వస్తే అప్పుడు స్టాప్ లాస్ స్టైల్ చేసుకుంటాను, ఈ స్వింగ్ పైన పెట్టుకుంటాను, 510 కానీ అట్లా పెట్టుకుంటాను. 440కి వస్తే లైక్ సెకండ్ క్యాండిల్ లో దగ్గరికి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ ప్రీమియం స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అక్కడ నుంచి సపోర్ట్ అయినా తీసుకుంటే తీసుకోవచ్చు. సో ట్రై టు ప్లేస్ ద స్టాప్ లాస్ 440కి రానివ్వండి, 440కి వస్తే అప్పుడు ట్రయల్ చేస్తాను. ప్రెసెంట్ ప్రాఫిట్ మనకి 3,500 ఫస్ట్ ట్రేడ్ ఏదైతే తీసుకున్నామో ప్రాఫిట్ అనేది కవర్ అయింది. 4,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక లాట్ మళ్ళీ ఎగ్జిట్ అయిపోయింది కదా, ట్రైలింగ్ స్టాప్ లో సిట్ అయిపోవడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ వచ్చింది, లేదని కొంచెం ఎక్కువ ప్రాఫిట్ లోనే ఉందాము. బట్ స్టిల్ ఓకే, నో ప్రాబ్లం, విల్ ట్రై టు హోల్డ్ ద ట్రేడ్. సో కింద ఎటువంటి విక్స్ లేకుండా క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో అలాంటి క్యాండిల్కి అయితే మనం కొంచెం భయపడాలి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సో 122 కదా స్టాప్ లాస్ అప్డేషన్, 118 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. కాస్ట్ దగ్గర క్లోజ్ చేద్దాము. అండ్ ఇది ఆప్షన్ బయింగ్ కూడా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆప్షన్ సెల్లింగ్ అయితే ఇంకా 470 అలా రన్ అవుతుంది. లో అయితే 453 ఎంతో వెళ్ళింది కదా, సో అది లో బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో రిట్రేస్మెంట్ ఇంకా మార్కెట్ కిందకి వస్తే పర్వాలేదు, మేబీ 20 ఎంఏ కోసం సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత పైకి వెళ్తే అప్పుడు మన స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవ్వచ్చు. సో రిస్క్ అనేది తగ్గించుకుందాం. ఓకే, ఇది 118 వస్తే ఇది క్లోజ్ చేసేస్తాను. చిన్న లాస్ 3,000
$500 దగ్గరికి వస్తుంది ఓవరాల్ ఫస్ట్ లూజ్ అయ్యి ట్రేడ్. సో నిఫ్టీ ఎగ్జిట్ అయి అవి బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, ఆప్షన్ బయింగ్ కదా, 180 అని ఈజీగా హిట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఓకే, 700 ప్రాఫిట్ అయితే లాక్ చేసాము. సో ఇప్పుడు మనకి 460 దగ్గర ఉన్నప్పుడు బ్రేక్ ఈవెన్ వస్తుంది. రిస్క్ ఒక 7,000 ప్లాన్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ 3,500 అలాగ వచ్చింది కదా, సెకండ్ ట్రేడ్ ఒక 3,500 రిస్క్ అన్నట్టు. 5,000 చేయొచ్చు. 5,000 చేస్తే 460 దగ్గర 510 పెట్టుకోవాలి స్టాప్ లాస్. మీ క్యాల్కులేట్. ఓకే, కొన్ని రీసెంట్ స్వింగ్ దగ్గర పెట్టుకోవచ్చు 510. నార్మల్గా అయితే ఈ స్వింగ్ పైన అయితే కొంచెం సేఫ్గా ఉంటుంది 425 ఆ పైన. కానీ రిస్క్ తగ్గించుకుని ఇలా ఉన్నామంటే ఒక 1,500 ఇందులోనే రిస్క్ చేయొచ్చు. ఆర్ఎల్సి పివోట్ పైన ఇట్ విల్ బి సమ్వాట్ సేఫర్ స్టాప్ లాస్ 56,090. సో 10 o'clock క్యాండిల్ బాడీ పైన. యా 532. సో దట్ ఈస్ ద ప్రాపర్ స్టాప్ లాస్. సో ఇంకా డే హై పైన పెట్టుకోవచ్చు 535 అలా వస్తుంది కదా. సో ఇప్పటి వరకు డే హై అనేది 536 వరకు వెళ్ళింది. సో గ్రూప్ లో స్టాప్ లాస్ కూడా 540 పెట్టుకుని, ఇందాక కూడా నేను కూడా 540 పెట్టుకున్నాను. జస్ట్ ఒక 4 పాయింట్స్ లో స్టాప్ లాస్ మిస్ అయింది. సో 540 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఇట్ విల్ బి గుడ్ స్టాప్ లాస్. 540 ఇస్ ద స్టాప్ లాస్ నౌ. లూజ్ అయితే ఇప్పుడు ఎంత లూజ్ అవుతాము? లెట్ మీ క్యాల్కులేట్. 8,000 లూజ్ అవుతాము. కానీ ఇంకా ట్రేడ్ మన సైడ్ కిందకి మూవ్ అయ్యి కొద్దీ, లైక్ ఇందాక చెప్పాను కదా 540, అప్పుడు స్టాప్ లాస్ అనేది తగ్గించుకుందాము. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఆర్ఎల్స్ 20 టచ్ అయినప్పుడు కొంచెం సేఫ్ అయితే అవ్వాలి. ఆల్సో 8,000 కూడా కాదు, 7,500 దట్ విల్ బి ద గుడ్ స్టాప్ లాస్. 7,500 డివైడెడ్ బై 105 ప్లస్ 461, 532 పెట్టుకుంటున్నాను. 530 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఒక హై అయితే ఇప్పటి వరకు 535 వెళ్ళింది. సో 530 దగ్గర రౌండ్ ఫిగర్ పెట్టుకుంటున్నాను. సో లూజ్ అయితే ఒక 7,500 దగ్గరగా లూజ్ అవుతాం అంతే. అంటే సెకండ్ రేట్లో ఒక 3,500 లూజ్ అవుతాము. సో విల్ సి వాట్ విల్ హ్యాపెన్. డన్ ఫర్ ద డే. దీని తర్వాత అయితే ఇంకా ఎలాగ ఆపేద్దాం అంటున్నాం కదా, ఇంక ఎటువంటి రేట్స్ అయితే తీసుకోవద్దు. సో లో బ్రేక్అవుట్ అయింది 435. ప్రాఫిట్ 4,500 అలా రన్ అవుతుంది. 420కి వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీకి నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది. నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ చెప్పాను కదా ఈ లెవెల్ దగ్గర కానీ. సో ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ చూద్దాం. సో 1:2 అయితే అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ క్లోజ్. అంటే ఒక 700 మనం నిఫ్టీలోంచి తీసుకున్నాం. చాలా మంది నిఫ్టీ ట్రేడ్ తీసుకొని ఉండరు. సో నిఫ్టీ ట్రేడ్ తీసుకోకపోయి ఉంటే 3,500 ప్లస్ 700 4,780 వస్తేనే మనకి 1:2 అవుతుంది. 440 దగ్గర రన్ అవుతుంది. మినిమం ఆ 400 అని వస్తే అప్పుడు క్లోజ్ చేస్తాను నేనైతే. సో పర్వాలేదు, ప్రాఫిట్ పోయి లాస్ లో ఉన్నా సరే పర్వాలేదు. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ మరి 20 సపోర్ట్ ఉంది మరి. సో ఓవరాల్ అయితే ట్రెండ్ బుల్లిష్ అని చెప్పి మన అందరికీ తెలుసు. ఇలాంటి మొమెంటం ఎందుకు వచ్చిందంటే ఏదో న్యూస్ ఉంది ఫండమెంటల్ గా. సో ట్రెండ్ బుల్లిష్ గానే ఉంది. యాజ్ పర్ ఇంట్రాడే మనం షార్ట్ ఎంట్రీ తీసుకున్నాము. యాజ్ పర్ ఇంట్రాడే మనం రివర్సల్ తీసుకున్నాము. లాంగ్ టర్మ్ ప్రకారం అయితే ఇంత పెద్ద గ్యాప్ అప్ అయినప్పుడు మన వ్యూ అనేది బుల్లిష్ గానే ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇక్కడ గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ పారాబోలిక్ క్యాండిల్స్ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయను. జనరల్ గా మన డే ట్రేడింగ్ కోర్సులో కూడా అవే ఇంటిమేట్ చేస్తాం మీకు. సో అలాంటిది డేస్ లో మనం లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేయము. ఇన్స్టెడ్ మనం షార్ట్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాము. అలాగని చెప్పి మనం మా మార్కెట్ తో ఫస్ట్ 2 times అయితే
ఫస్ట్ టూ టైమ్స్ అయితే ఫైట్ చేసాము. ప్రాపర్ క్యాండిల్ వచ్చిన తర్వాత అయితే కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది. సో సపోర్ట్ ఇక్కడ 20 MA సపోర్ట్ ఉంటుంది. ట్రెండింగ్ డేస్ లో 20 MA సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నారో సిపిఆర్ కదా ఈ రోజు, యావరేజ్ టు నారో సిపిఆర్, అలాంటప్పుడు కూడా 20 MA సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, బట్ రిస్క్ రివార్డ్ ఇంకా మ్యాచ్ అవ్వలేదు. దానికోసం నేను ఇంకా ఒక 30 పాయింట్స్ హోల్డ్ చేస్తాను. స్టాప్ లాస్ 510 పెట్టుకుంటున్నాను. సో రిస్క్ ఒక 5000 వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. ఓవరాల్ ఎంటీఎం 5000 వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. ఓ 20 వరకు వెళ్ళింది లో అయితే ఇప్పటి వరకు. ఇది 420 బ్రేక్అవుట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా కిందకి రావచ్చు. సో 20 MA దగ్గర ఇక్కడ చూడాలి ప్రైస్ యాక్షన్. ఇక్కడ బుల్లిష్నెస్ చూపిస్తుందా లేదంటే బేరిష్నెస్ చూపిస్తుందా. అండ్ ఈ లెవెల్ కూడా చెప్పాను కదా, బ్రేక్అవుట్ దగ్గర పుల్ బ్యాక్ ఏరియా ఇది. సో ఇక్కడ ఏమైనా బుల్లిష్నెస్ చూపిస్తే మళ్ళీ మార్కెట్ రిట్రేస్ అయ్యి పైకి వెళ్ళొచ్చు. సో రిట్రేస్ అయ్యి పైకి వెళ్తుంది, ఇలాంటప్పుడే మనకి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటాము. సో ట్రేడ్స్ లో అంటే మార్కెట్ ఇక్కడ నుంచి బేరిష్నెస్ చూపిస్తుందా లేదంటే బుల్లిష్నెస్ చూపిస్తుందా అన్నది ఐడెంటిఫై చేయడం కష్టం. సో పుల్ బ్యాక్ కూడా అలాంటివి జరుగుతుంటాయి కదా, మామూలు పైకి వెళ్ళి ఆ తర్వాత కిందకి వచ్చి ఆ తర్వాత మళ్ళీ హైయర్ హై ఫామ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సో పైకి వెళ్ళి కిందకి వచ్చి ఆ తర్వాత ఈ హై బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. సో అలాంటప్పుడు కొంచెం కష్టం. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడాలి ప్రైస్ యాక్షన్. 20 MA దగ్గర ఉన్నప్పుడు ఇలా స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే అప్పుడు స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవడమో లేదంటే సంథింగ్ చేయాలి. సో నాకు 7000 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు. ఫస్ట్ ట్రేడ్ 3500 లాస్ వచ్చింది, సెకండ్ ట్రేడ్ 7000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో కానీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇందాక స్టాప్ లాస్ నేను ఎంత పెట్టుకున్నాను, 550 పెట్టుకున్నాను. అంటే ఒక 500 నుంచి ఒక 50 పాయింట్స్ అలా పెట్టుకున్నాను. సో మినిమం విన్నింగ్ అప్పుడు ఎంత ఉండాలి, 100 పాయింట్స్ ఉండాలి. సో అందుకు ఒక 30 పాయింట్స్ అన్న వస్తే స్టిల్ మన 6000 ప్రాఫిట్ కన్నా వెళ్తాము. సో 400కి వస్తే అప్పుడు చూద్దాము. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ యూ ఫీల్ మార్కెట్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్తుంది అనుకుంటే రిస్క్ చెయ్యను. ఎందుకు మళ్ళీ ఇక్కడ 3000 రిస్క్ చేయాలి ప్లస్ 5000 రిస్క్ చేయాలంటే 8000 రిస్క్. సో 8000 ఎందుకు రిస్క్ చేయడం అనుకుంటే క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, చూడండి ఇక్కడ 20 MA దగ్గర ఎగ్జాక్ట్ గా సపోర్ట్ అనేది తీసుకుంది. నిఫ్టీ కూడా ఈ పుల్ బ్యాక్ ఏరియా అని చెప్పాను కదా, అక్కడ నుంచే బుల్లిష్నెస్ అయితే చూపిస్తుంది. సో ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే ఇంకా 2000 ఉంది. లైక్ ఈ ట్రేడ్ లో మనకి 5500 ఎంతో వచ్చినట్టు అంతే. సో ఇక్కడ క్లోజ్ చేయొచ్చా అంటే క్లోజ్ చేయట్లేదు. ఈ లెవెల్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 485 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. రిస్కీ కొంచెం ఎగ్జిట్ అయిపోవచ్చు స్మాల్ ప్రాఫిట్స్ తో, బట్ మళ్ళీ అని పుల్ బ్యాక్ వస్తే రివర్సల్ రావచ్చు. అండ్ ఈ లెవెల్ 56,090 దగ్గర ఉంది కదా, 10-5 క్యాండిల్. సో ఆ లెవెల్ పైన ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్సి సప్లై జోన్ పైన కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పెట్టుకుంటే 485 వస్తుంది.
చూద్దాం, లేదంటే ఈ లెవెల్ కొంచెం పైకి స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ ఏమైనా వస్తారని. ఈ లెవెల్ అయితే ఇంపార్టెంట్. ఈ లెవెల్ పైన పెట్టుకోవచ్చు 56,058 పైన, ఇక్కడ 3 టైమ్స్ స్వింగ్ వచ్చింది కదా. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడంటే ఇంకా 510 పెట్టుకున్నాను. 510 ఇస్ ద స్టాప్ లాస్. 420 దాకా వెళ్ళింది. 420 బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్ గా ప్రీమియం అనేది ఫాల్ అవ్వచ్చు. యా, రివర్సల్ క్యాండిల్ వస్తుంది నిఫ్టీ అండ్ సారీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా రివర్సల్ చూపిస్తుంది. 420కి అయితే వచ్చింది 415. 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది 412. ఒక లాట్ ఎగ్జిట్ అయ్యాను. 400కి దగ్గరగా వచ్చింది కదా. సో ఈ లెవెల్ యా పీవర్డ్ సపోర్ట్ కూడా ఉంది. బెటర్ యూ కెన్ ట్రై టు క్లోజ్ ద డే. సో క్లోజ్ చేసేస్తున్నానులేండి. ఓకే. సో 4,900 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 5,000 వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ లూజ్ అయ్యాము, 3,500 లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ అనేది ఆల్మోస్ట్ మనకి 7,500 ప్లస్ 1,000, క్లోజ్ టు ఒక 8,300 ఎంత వచ్చినట్టు. ఓకే, 400 కూడా హిట్ అయిపోయిందా. ఓకే ఫైన్. సో క్లోజ్ చేసుకోవచ్చు. గ్రూప్ లో టార్గెట్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా అయితే వచ్చింది కాబట్టి. సో 1:2 మన ఎంట్రీ ప్రకారం అయితే ఇక్కడ ఎంట్రీ అయ్యాము. ఇక్కడ డే హై రిజెక్షన్ ప్రకారం ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు చూడండి. వెయిట్ అవే.
ఓకే, ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము? బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, సో సప్లై జోన్ ఉందని చెప్పి మార్నింగ్ లెవెల్స్ మాట్లాడుకున్నాము. ఆ లెవెల్ దగ్గర అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసాం. ఓకే, అంబుష్ ఎంట్రీ అంటే అది కొంచెం రిస్కీ ఎంట్రీ, క్యాండిల్ క్లోజ్ కాకుండా మనం కన్ఫర్మేషన్ తీసుకోవడం. కాకపోతే స్టాప్ లాస్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఓపెనింగ్ అది ఎక్స్పైరీ అప్పుడు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రోజు ఎక్స్పైరీ ఏం కాదు, మనం జస్ట్ నార్మల్ గా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాం, దానివల్ల ఎటువంటి అడ్వాంటేజ్ రాలేదు. ఎక్స్పైరీ అయ్యి ఉంటే మన స్టాప్ లాస్ కొంచెం వైడ్ గా పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈ పాటికి ఫస్ట్ ట్రేడ్ లాస్ అవ్వకపోదును, 3500 లాస్ అనేది రాకపోదును. సో నెక్స్ట్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము? వన్స్ ఆఫ్టర్ దిస్ సప్లై జోన్ వాస్ టేకెన్ అవుట్, నిఫ్టీ గ్యాప్ బార్డర్ దగ్గర ఉంది, ఎగ్జాక్ట్ గా ఈ గ్యాప్ బార్డర్ దగ్గర నుంచే కొంచెం రెడ్ క్యాండిల్ అనేది చూపించింది. సో అక్కడ ఎంట్రీ తీసుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ ప్లేస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. సో కాకపోతే ఈ ఫస్ట్ గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అయింది, సెకండ్ గ్యాప్ బార్డర్ నుంచి రివర్స్ అయింది నిఫ్టీ. సో గ్యాప్ బార్డర్స్ రెండు ఇంపార్టెంటే. సో జనరల్ గా మీరు ఏమైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు సెకండ్ పైన గ్యాప్ బార్డర్ పైన పెట్టుకోండి. ఓకే, లాస్ట్ గ్యాప్ బార్డర్ పైన పెట్టుకోండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి, మరీ టైట్ గా పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. సో ఇందాక కూడా మనకి ఇక్కడ డి హై పైన మరీ టైట్ గా పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి, అలాంటప్పుడు కొంచెం వర్కౌట్ అనేది అవుతుంది. సో కొంచెం ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో వన్స్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేసాం. సో ఈ తర్వాత ఇక్కడ రిట్రేస్మెంట్ ట్రేడ్ ఫెయిల్ అవుతుందని చెప్పి అనుకున్నాము, కాకపోతే అది వర్కౌట్ అయితే అయింది. జనరల్ గా అయితే ఇక్కడ ఈ క్యాండిల్ నుంచే బ్యాక్ టు బ్యాక్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఈజీగా వీళ్ళందరూ కూడా ట్రాపర్ అని అర్థం చేసుకోవచ్చు. పారాబాలిక్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇక్కడ గ్రీన్ బార్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి కదా, సో పారాబాలిక్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ లెవెల్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పైకి వెళ్ళి ఆ తర్వాత రిట్రేస్ అయింది. అండ్ కొన్ని సినారియోస్ లో మార్కెట్ ఎంత పెద్ద గ్యాప్ డౌన్ అయినప్పుడు కాదు, కానీ కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ R1 R2 పీరియడ్ మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి సినారియోస్ లో ఏమవుతుంది అంటే డే హై బ్రేక్అవుట్ అయితే మాత్రం హై ప్రాబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళడానికి. సో ఈ రోజు ఆల్రెడీ గ్యాప్ అప్ కాబట్టి నా వ్యూ అనేది బేరిష్ ఉంది. సో ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్, ఇక్కడ నిఫ్టీ అన్న గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఉంటే అప్పుడు ఎక్స్పెక్ట్ చేద్దాము లాంగ్ ఎంట్రీ. కానీ ఈ లెవెల్ నిఫ్టీ గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అవునంత వరకు కూడా మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఏరియాలోనే ఉంది. సో ఫస్ట్ ట్రేడ్ మనకి 3-5 లాస్ వచ్చింది, సెకండ్ ట్రేడ్ 7-5 ప్రాఫిట్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ సే, విన్నింగ్ లూజ్ అయినప్పుడు తక్కువ లూజ్ అవ్వండి, విన్నింగ్ అయినప్పుడు ఎక్కువ విన్ అవ్వండి. సో మనకి ఫస్ట్ 3-5 లాస్ కి డబుల్ ఆల్మోస్ట్ 7-5 వచ్చింది. సో 7,000 + 500. ఇది ఏంటంటే ఇది చూడండి, ఇందాక మనం 118 తీసుకున్నాము, ఇంకా 128 130 వరకే వెళ్ళింది. సో నిఫ్టీ ఆప్షన్ బయింగ్ ఒక్కొక్కసారి ఇలానే ఉంటది. సో ఎనీహౌ అదైతే క్లోజ్ చేసి ఆ తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీలో యాడ్ చేసుకున్నాం ప్రాఫిట్స్ కొంచెం ఎక్కువ చేసుకోవడానికి. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. అన్న డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ ఈ మంత్ యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు అయితే మనం రెడ్ లోనే ఉన్నాం అనుకుంటా, చూపిస్తాను ఆగనే ఎంటీఎం. ప్రాఫిట్ అండ్ లాస్, యా, ఆగస్ట్ ఫస్ట్ నుంచి 16,000 1.5% డ్రా డౌన్ లో ఉన్నాము. యా, గ్రాస్ అయితే 1% ఉంది, నెట్ అయితే 1.5% డ్రా డౌన్ లో ఉన్నాం. రెడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ మంత్ లో రెడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు 5,000 కవర్ అయితే ఇంకా 1% డ్రా డౌన్ లో ఉంటాము. సో ఆల్మోస్ట్ మనకి హాఫ్ ఆఫ్ ద మంత్ అయితే అయిపోయింది, ఇంకా ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఉంది. సో ప్రతి వీక్ ప్రతి మంత్ కూడా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకండి, అదే నేను చెప్తాను సెషన్ స్టార్టింగ్ లో కూడా అదే చెప్తాను. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ప్రతిసారి కూడా మనం గ్రీన్ లో ఉండలేము, ప్రతిసారి కూడా రెడ్ లో ఉండలేము. ఈవెన్ జూలై మంత్ కూడా, జూలై మంత్ ఈ టైంకి మనం ఎంత ఉన్నాం, ఈ రోజు డేట్ ఎంత 18th కదా, జూలై ఫస్ట్ నుంచి 18th వరకు అయితే ఈ టైంకి 32,000 గ్రీన్ లో ఉన్నాం, అంటే మోర్ దాన్ 3% గ్రీన్ లో ఉన్నాము. సో ఈ మంత్ అయితే 1% రెడ్ లో ఉన్నాం. సో ప్రతి మంత్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ మీరు చేయకూడదు ఏంటంటే మాక్సిమం లాస్ లిమిట్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడము, మార్కెట్ రికవర్ అవుతుందేమో అని చెప్పి మార్కెట్ తో ఫైట్ చేయడము, అట్లాంటివి చేయకండి. ఓకే, సో ఇట్లాంటివి చేస్తే మీకు కొంచెం అంటే మా తక్కువ అనేది మీరు రికవర్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఫ్రైడే 5,000 లాస్ వచ్చింది, 5,000 అనేది ఈ రోజు కవర్ అప్ అయిపోయింది. అదే నేను ఫ్రైడే 5,000 లాస్ వచ్చిన తర్వాత ఫైట్ చేసి ఒక 1 lakh 2 lakhs పోగొట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ అది రికవర్ అవ్వాలంటే 1 lakh 2 lakh చాలా కష్టపడాలి. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఎంత తక్కువ లూజ్ అయితే అంత బేగా మీరు రికవర్ అవ్వగలరు. మీరు ఒక బైక్ నుంచి పడ్డారనుకోండి, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడ్డారనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ దెబ్బలు తగులుతాయి. అదే థర్డ్ ఫ్లోర్ 4th ఫ్లోర్ ఫ్లోర్స్ పెంచి కొద్ది పడ్డారనుకోండి, మీ ప్రాణాలకి గ్యారంటీ కూడా చెప్పలేరు డాక్టర్స్. సో అలా అనమాట. సో క్యాపిటల్ ఎంత తక్కువ పోగొట్టుకుంటే అంత ఫాస్ట్ గా మీరు బౌన్స్ బ్యాక్ అవ్వగలరు, గుర్తుపెట్టుకోండి. అండ్ లాసెస్ గురించి అయితే ఏం వరి అవ్వద్దు, ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారనే నేను ప్రీమియం ఛానల్లో కూడా
అప్డేట్ చేశాను. అంటే కొంచెం మంది ఈ రోజు నిఫ్టీ ట్రేడ్ అనేది మళ్ళీ తీసుకున్నాను, మీ దగ్గర క్యాపిటల్ లేకపోయి ఉండొచ్చు. సో ఆప్షన్ బయింగ్ అంటే పర్వాలేదు, తక్కువ క్యాపిటల్, ఇది ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను. సో మీ దగ్గర క్యాపిటల్ లేకపోవడము ఆర్ఎల్స్ సంథింగ్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందని మీకు ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తున్నాము. ప్రీమియం ఛానల్ లెవెల్స్ ఏదైతే పోస్ట్ చేస్తామో, స్టాప్ లాస్ ఏదైతే పోస్ట్ చేస్తామో అది ఫాలో అవ్వండి, టార్గెట్స్ ఏదైతే పోస్ట్ చేస్తామో అది ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ మీరు, నేను పిరమిడింగ్ చేసుకున్నప్పుడు పొజిషన్స్ యాడ్ చేసి ఒక లాట్ మళ్ళీ మైనస్ చేస్తున్నాను కదా, సో అలాంటప్పుడు కూడా మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అయినప్పుడు మీరు స్టాప్ లాస్ ఏది పెట్టాలి, ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టాలా, సెకండ్ స్టాప్ లాస్ పెట్టాలా అన్నది తెలియకపోతే అది కూడా గ్రూప్ స్టాప్ లాస్ ఫాలో అండి. గ్రూప్ లో ఏం అప్డేట్ చేసామో అదే ఫాలో అవ్వండి. నేను పెట్టిన స్టాప్ లాస్ ఒక్కొక్కసారి కొంచెం రిస్కీగా కూడా ఉంటాయి, ఎందుకంటే నేను స్టాప్ లాస్ ట్రయల్ చేస్తాను కాబట్టి. ఓకే, స్టాప్ లాస్ ట్రైలింగ్ చేస్తుంటాను కాబట్టి మనకి కొంచెం అది కూడా రిస్కీగా ఉంటుంది. సో ఇది కూడా గ్రూప్ టార్గెట్ కూడా అయిపోయింది. సో 100 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది. యాక్చువల్గా డేలో దగ్గర తీసుకోవచ్చు ఇది, కానీ 20 MA ఇక్కడ కొంచెం చూడండి పిన్ బార్ భయపెట్టింది. అండ్ సేమ్ టైం ఒకవేళ ఈ పిన్ బార్ ఉండి నిఫ్టీ ఇక్కడ ఈ జోన్ దగ్గర లేకపోయి ఉంటే నేను హోల్డ్ చేద్దానేమో. ఓకే, అంత భయపడిపోయాను. కాకపోతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సేమ్ ప్లేస్ దగ్గర ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ కన్సోలేషన్ రిట్రేస్మెంట్ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA రిట్రేస్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో అందుకు నాకు హోల్డ్ చేద్దాం అనుకున్నాను 400 వరకు, కానీ ఒక 10 పాయింట్స్ తోనే క్లోజ్ చేస్తాను. 410 దగ్గరే క్లోజ్ చేస్తాను, ఒక 10 పాయింట్స్ మైనస్ తో. సో దట్స్ నాట్ ఏ బ్యాడ్ డీల్. ఇంకొక 1000 రూపీస్ మిస్ అయ్యి ఉంటాం అంతే, 6000 లూజ్ అయ్యి ఉంటాము. కానీ ఈ రోజు అయితే లూజ్ అయ్యి ఉంటే కనుక ఒక కొంచెం ఎక్కువ లూజ్ అవుతాము. అంటే నిఫ్టీ ట్రేడ్ కూడా తీసుకున్నాం కదా అందుకు. ఒకవేళ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకొని ఉంటే అంత ఏం లూజ్ అవ్వకపోతుంది, 7000 7500 లూజ్ అవ్వం. నిఫ్టీ ట్రేడ్ కూడా రిస్క్ చేద్దామని చెప్పి తీసుకున్నాం. నిఫ్టీలో రిస్క్ రివార్డ్ 1:2 నేను ఫాలో అవ్వలేదు, దానివల్ల నాకు ప్రాఫిట్ అనేది ఎక్కువ రాలేదు. నిఫ్టీలో 1:2 ఫాలో అయితే అప్పుడు వద్దును, కానీ నిఫ్టీ కూడా ఇంకా సేఫ్ అనిపించలేదు. ఈ లెవెల్ దగ్గరికి అయితే వచ్చిందని బ్యాంక్ నిఫ్టీ ఇన్స్టెడ్ ఆప్షన్ సెల్ తీసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాం అనమాట. ఓకే, అవునా సార్? చెప్పండి ప్రదీప్ గారు. సార్ అది రెండు 20 MA బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ గా కూడా డౌన్ ఫాల్ ఛాన్స్ ఉందంటారా? అది ఫర్దర్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అయిపోయింది, ఇంకా మనకి నిఫ్టీలో కూడా ఈ 20 MA తర్వాత కింద ఏం లేనట్టున్నాయి, 6-5 ఇదే ఉన్నాయి కదా. 20 MA కంటే కూడా నార్మల్ గా మనం డేలో బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, డేలో కానీ ఆ టైంకి మళ్ళీ నిఫ్టీ 20 MA సపోర్ట్ కి ఇచ్చినా అలాంటప్పుడు మళ్ళీ చెప్పలేం మనం. అదే. సో నార్మల్ గా ఈ స్ట్రాటజీలో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాం కదా. సో డేలో టార్గెట్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ 1:2 అన్న తీసుకోవచ్చు. లేదంటే ట్రైలింగ్ చేసుకుంటుంటే 20 MA స్లోప్ అవుతుంటే 20 MA చాలా ఇంపార్టెంట్, 20 MA దగ్గర టార్గెట్ తీసుకోవచ్చు. బట్ 20 MA దగ్గర ఎంట్రీ తీసుకోవాలంటే కొంచెం స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఏమన్నా కావాలి. బేరిష్ క్యాండిల్ షార్ట్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే డేలో బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. బట్ నిఫ్టీ చెప్తున్నాను కదా, జోన్ కొంచెం యాక్ట్ చేస్తుంది సపోర్ట్ కింద. ఇది కూడా కొంచెం చూసుకోండి, వాల్యూమ్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి చూడండి దాని ప్రకారం. ఓకే గైస్, అయితే సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాము. డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ మండే. సారీ, సీ యూ ఆన్ దిస్ నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. బాయ్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే అందరూ మీరు ఒకవేళ, నేనైతే ట్రేడ్స్ తీసుకోమని చెప్పి మిమ్మల్ని ఏమి ఫోర్స్ చేయట్లేదు. అండ్ ఇది ట్రేడ్స్ తీసుకోవడానికి సెషన్ అయితే కాదు. కానీ ఇన్ కేస్ మీరు ఎంట్రీస్ తీసుకుంటే కనుక నాకు ఒకసారి మీ MTM పెట్టండి. అంటే నేను ఏదో ప్రమోషన్ చేసుకోవడానికి అది ఇది అని కాదు, కానీ మీరు నాకు MTM డైలీ వైజ్ అప్డేట్ చేశారనుకోండి, మీరే మిస్టేక్స్ చేస్తున్నారో అన్నది కూడా నాకు అర్థమవుతుంది అండ్ మీకు కూడా అర్థమవుతుంది. మీరు నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ అనేవి రిపీట్ చెయ్యరు. ఓకే, సో MTM అనేది కూడా నాకు అప్డేట్ చేస్తే కొంచెం లైక్ మీరు అంటే మీ ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం చూపించకపోయినా బ్రోకరేజ్ ఎంత అవుతుంది, ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నారు, డైలీ మీరు ఎంత రిస్క్ చేస్తున్నారు, ఇది నాకు కొంచెం అర్థమవుతుంది. అండ్ మీకు కూడా ఏమన్నా సజెషన్ నా సైడ్ నుంచి ఏమన్నా సజెషన్స్ చెప్పాలనుకుంటే చెప్తాం అనమాట. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మేమైతే 1% రెడ్లో ఉన్నాము. ఈ మంత్ ఆల్మోస్ట్ 18 డేస్ అయిపోయింది. సో స్టిల్ ఇంకా మనం 1% రెడ్లో ఉన్నాం మనమైతే. సో చూద్దాం ఇంకా కమింగ్ డేస్లో ఇంకా అంత ప్రాఫిట్ వస్తుందా, లేదంటే స్టిల్ ఇంకా రెడ్కి వెళ్తామా అన్నది కూడా చూసుకోవాలి.